హాయ్ అండి, నేను మీ సత్యవను మహేందర్ రెడ్డి పెయ్యాల యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఆ వీడియోలు ఎలా ఉన్నాయన్న తప్పకుండా చెప్పండి. నేను వీడియోలు అయితే ప్రతిదీ మంచిదే చెప్తున్నా, మీరు అది నమ్మి ఆ మాట విని గమనిస్తే చాలు. ఎందుకంటే చెడగొట్టి నేను చెప్పను. చూడండి, ఆర్చిఎం కంపెనీలో 10 రూపాయల పౌడర్ డబ్బా, మాన్స్ పౌడర్ సైజు, కానీ ఇది 9 రూపాయలు. దీన్ని వాడి చూసినాకనే కొనుక్కోండి. నేను తప్పు చెప్తున్నాను. ఈ వాడల వాళ్ళకు వండరాకపోయినా అవి మంచి కాదని చెప్పారు. అలా చెప్పకండి. ఇంకోసారి చూడండి, 13 రోజులే ఫేస్ క్రీమ్ ఫెయిర్ అండ్ లవ్లీకి బదులు వాడుతున్నా. మీరు దగ్గర నుండి చూడండి, ఆ ఫేస్కి ఎన్ని మంచని ఉండేవి మీకు తెలుసు కదా. ఇంకో చూడండి, నేనైతే ఏ మేకప్లు వాడను. ఇంతకుముందు ఫెయిర్ అండ్ లవ్లీ, ఇప్పుడు మాత్రం ఫెయిర్ అండ్ లవ్లీ వదిలేసి 13 రోజులే ఇది వాడబట్టి ముఖం నీట్గా మచ్చలు పోలేదా అండి? మరి ఎక్కడిది అబద్ధం? చూడండి, ఇంతకుముందు నెత్తికి డాబర్ ఆమ్లా ఆడేదాన్ని. ఇగో స్వచ్ఛమైన కొబ్బరి నూనె దొరకంగా ఎందుకు వదిలిపెట్టుకోడు అని ఇగో కొబ్బరి నూనె డబ్బు అయితే వాడుతున్నా. కాబట్టి ఆర్చిఎం కంపెనీ సామాన్లు నేను అన్నీ వాడి చూస్తున్నా, మంచిగా ఉన్నాయి కాబట్టి చెప్పాలనుకున్నా. అందులో తప్పు లేదు కదా. మంచిని మంచి అని చెప్పడం తప్పేంటండి? అది ఫస్ట్ నుండి చివరి దాకా అయిని మీకు ఇదేంటిదని తీసుకొని మీకు వండ రాకుండా వస్తువు తప్పు చేసి వాడమైనా అందరికీ చెప్పుడు తప్పు కదా. మీరు ఒక్కరు చెప్తే దుకాణం చెడిపోతుందా? అలా చెప్పకండి. ఇది ఎలా అండుడో తెలుసుకొని కొనుక్కోండి. అండరాకపోతే అండి చూపించమని చెప్పి కొనుక్కోండి. కానీ ఏది తెలియకుండా మీరు కొనుక్కొని మీకు అండరాకపోయినా వస్తువే ఖరాబ్ అని చెప్తే కంపెనీకి చెడ్డు పేరు తేవద్దు. మీరు కొనుక్కోకపోతే ఇంకెవరైనా కొనుక్కుంటారు. కానీ కంపెనీ రూపాయో 2 రూపాయలు పెడితే రాలేదండి. ఎన్ని రకాల టెస్టులు, ఎంతమందితోటి, ఎంత పెట్టుబడితోటి, ఎన్ని ఆలోచించి ఒక కంపెనీ పెడుతుంది. నువ్వు కొనుక్కున్న 100 రూపాయల వస్తువుకే 100 రకాలు ఆలోచించి ఇంకో 4-5కి చెడగొడతానని చెప్తున్నవే. ఆ కంపెనీ ఎంత గొప్పగా ఆలోచించి ఎంత మంచిగా ఉంటే కంపెనీలో పనిచేసేటోళ్ళు, సప్లై చేసేటోళ్ళు, షాప్ పెట్టుకునేటోళ్ళు ఇంతమందిని ఎలా రక్షిస్తుంది? చెడు అయితే ఉండదు కదండి. మరి ఎందుకలా అబద్ధాలు చెప్తారు? ఏదైనా అబద్ధం చెప్పకండి. ఇంట్లో ఒక్క తీరు బయట ఒక్క తీరు ఉండకండి. ఇలాంటి వాళ్ళు దొరకడం చాలా కష్టం. ఎందుకంటే ఆడ కూసుండి అట్టిగా మోసం చేసి అమ్ముకోవడానికి షాప్ పెట్టలే. మంచి అనేది నలుగురికి చూపించి నలుగురికి వాడిపించి మంచి పేరు తెచ్చుకొని అందరినీ ఆరోగ్యంగా కాపాడడానికే కంపెనీ పెడుతుంది. హాస్పిటల్ ఎందుకు పెడతారండి? డబ్బులు తీసుకొని ఆరోగ్యాన్ని చూడటానికే కదా. అలాగే మంచి సామాన్ కూడా ఆరోగ్యం ఖరాబ్ కాకుండా డబ్బులు తీసుకొని ఇందులో ఇంత చిన్న విషయాన్ని అర్థం చేసుకోకుండా ఏదో ఒక చెడు పేరు చేస్తే వదిలేస్తే అయిపోతుంది అనుకుంటురా? అలా ఎప్పుడూ చేయకండి. మీకు కళ్ళు చెవులు ఆలోచించేంత మైండ్ ఉన్నది కదా ప్రతి ఒక్కరికి. వీళ్ళు చెప్పిర్రు వాళ్ళు చెప్పిర్రు అని కానీ నమ్మకండి. వస్తువును వాడి చూసి నమ్మండి. నేను తప్పుడు విషయాలు చెప్పను. నేను వాడి చూసి 3 నెలల నుంచి వాడి చూసినాకనే చెప్తాను. మీరు ఇంకొకసారి ఆర్చిఎం కంపెనీ మంచిది తప్పు అని అనుకుంటే అట్లా గిట్ట ప్రసారం చేస్తే కంపెనీ నుండి మీకే దెబ్బతుంది. ఎందుకంటే మా కంపెనీ మీద చెడు పేరు పుట్టించే అవసరం మీకేముంది అని అడుగుతారు. అందుకని మీకు నచ్చితే కొనుక్కోండి, లేకపోతే వదిలేయండి. కానీ నేను చెప్పేది మాత్రం మంచి అని చెప్తున్నా. ఎవరి పనిలే వారు గొప్పతనం చెప్పుకుంటారు, కానీ లంగతనం చెప్పుకోరు కదా. కానీ నేను చేసేది నిజంగా మంచి విషయమే. అది మీరు నమ్మట్లేదు, మీరు నమ్మకండి. కానీ ఇంకొకరి నమ్మకాన్ని మాత్రం చెడగొట్టద్దు. అదే నేను చెప్పేది. అర్థమైందా? ఇది అర్థమయ్యేటోళ్ళకు అర్థమైతే చాలు. గళ్ళు బాగుర్రు, వీళ్ళకి ఏ రోగం వస్తలేదు, ఒక్కసారి కూడా హాస్పిటల్కి పోతలేరు. మన పిల్లలు ఏంది, మనం ఏంది, ఊరికే హాస్పిటల్కి పోతాం. ఆలోచించుతారు కదూ, చెడు కదా అంత బాగా ఆలోచించిపిస్తుంది. కానీ మరి వాళ్ళు ఏం తింటుర్రు, ఏ వస్తువు వాడుతుర్రు, ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకుంటుర్రు, వాళ్ళు తినే తిండిలో ఏం తేడా ఉంది, అట్లా ఆలోచించండి. మీ మైండ్ మంచిది. చెడుకైతే ఉరుకుతుందే, మంచికైతే కూసుంటుందా? అంటే నువ్వు కూసున్నట్టే ఎదుట మంచి చేసేటోళ్ళని కూడా పడేయాలనా? మంచి పద్ధతేనా అండి అది? ఇంకెప్పుడు తప్పుడుగా ఆలోచించకండి. ఎవరైనా మంచిగా ఉన్నారు అంటే
వాళ్ళ దగ్గర ఎన్ని మంచి వస్తువులు, వాళ్ళు తినే తిండిలో ఎంత మంచి ఉందో వాళ్ళు అంత మంచిగా ఉంటారు. వాళ్ళ శరీరాన్ని వాళ్ళు కాపాడుకోవడానికి ఎన్ని విధాల ఆరోగ్యంగా ఉండే వస్తువులు వాడుతుర్రో గమనించుర్రి. ఎన్ని వస్తువులు మంచిగా వాడుతుర్రో గమనించుర్రి. ఇలా మంచిదాన్ని చెడు అని అనేస్తే అయిపోయినట్టు కాదండి, మంచిని కూడా అలా గమనించండి. నేను చెప్పేది కూడా అదే. ఎందుకంటే ఒక కురుకురు తిని ఒక అమ్మాయి చచ్చిపోయింది, ఫోన్లో పెట్టిర్రు, అందరూ చూసిర్రు కదా. అదే నేను చెప్తున్నా, అన్ని రకాల వస్తువులు ఎలా రెడీ అవుతాయి, నా పిల్లల లెక్కనే ఇతర పిల్లలని ఆలోచించి నేను చిన్న షాపులు పెట్టుకొని అందులో కురుకురేలు కానీ ఏవి కానీ పెట్టద్దు అనుకొని బంద్ చేసిన. కానీ అందరూ ఆలోచిస్తారా? డబ్బులు వస్తే చాలనుకుంటారు. ఏదో చిన్నది కాబట్టి వదిలేసిన, పెద్దది ఏముందండి, ఫుల్ గిరాకీ రావాలి, ఏదైనా తెచ్చి పెడతారు. మీరు గంగలో పోర్రి, వాళ్ళకు డబ్బులు వస్తే చాలు అలా అనుకుంటారు. కానీ ఆర్సిఎం కంపెనీ అలా కాదు. డబ్బులు తక్కువకు రావాలి, వాళ్ళు బాగుండాలి, ఎప్పటికీ కంపెనీని వదిలిపెట్టద్దు, హాస్పిటల్ పాలు కావద్దు అని ఇంత మంచి ఉద్దేశంతో కంపెనీ పెడితే హే మంచిది కాదు, అవేం మంచిగా లేవు అని అంటే అయిపోతుందా? అట్లా అనకండి. ఇంకొకసారి తప్పకుండా నిజం అబద్ధం ఆలోచించి వాళ్ళు మంచిగా ఉంటుర్రు అంటే, వాళ్ళు మంచి వస్తువులు తింటుర్రనే, వాళ్ళు ఆరోగ్యంగా ఉంటుర్రు అంటే వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడేటి ఏంటి అని ఆలోచించి తెలుసుకో, అడుగు. అప్పుడు ఒకటి వాడి చూడు, తర్వాతనే వాడు. కానీ నువ్వు చేసే పనులు, నువ్వు తినే తిండిలో ప్రాబ్లం పెట్టుకొని ఎదుటివారిపై తప్పు పట్టద్దు. గుర్తుపెట్టుకోండి, ఇది ఎవరికి అర్థమవుతుందో వాళ్ళకు తెలిస్తే చాలు. ఎందుకంటే మంచిని మంచే, చెడును చెడే అనమంటున్నా. రెండు కూడా కలిపెత్తే వదిలిపోతుందని అనుకోవద్దు. మంచి చెడు రెండు వేరు వేరే. నేను చెప్పేది తప్పైనా ఒప్పైనా అది ఎవరికి అర్థమైనా అలా అర్థం చేసుకొని మంచిని మంచి, చెడును చెడు అనండి. బాయ్ అండి.